గతేడాది సంభవించిన వరదల నేపథ్యంలో ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ 1000 కోట్లు ప్రకటించి నేటికి సరిగ్గా ఏడాది కావస్తుంది. 2015లో భద్రాచలం ప్రాంతం మరియు రామాలయం అభివృద్ధి కొరకు 100 కోట్లు ప్రకటించారు. కానీ నేటికి ఒక్క రూపాయి విడుదల చేయలేదని భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య అన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసి వరదల నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించే విధంగా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. అంతేకాకుండా మన మంత్రి గారు అని ఉండే పువ్వాడ అజయ్ కుమార్ గారు ఉరికి వచ్చేది, నేను ఇక్కడ ఈ ప్రాంతం మార్చినని. ఆయన కూడా ఏదో 1 రూపాయి చేయలేదు, 1 రూపాయి చేయలేదు. మరి ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు మీరు ఏం చెప్పారు, ఏంటి మీ యొక్క వివరణ ఏంటని కూడా ఈ మంత్రి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రిని కూడా ఈ సందర్భంగా నేను మనకి కోరుకుంటున్నా. అదేవిధంగా మీరు ఇప్పటివరకు ఏం చేయించారు, ఏం పట్టించుకున్నారు, ఏం చూసిండ్రు, ఏదో వరదలు ఇప్పటివరకు వచ్చేది. ఇప్పటివరకు కూడా మీరు ఒక ప్రోగ్రామ్ కూడా మీటింగ్ కూడా కండక్ట్ చేయలే, జిల్లా యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేయలే, పట్టించుకోలే. ఇదేనా మంత్రి గారు చేసేటువంటి స్థానికంగా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు చేసే పని ఇదేనా అని ఈ వేదిక నుండి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్న ఇది పద్ధతి కాదని. ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలను మనం తయారు చేయండి అని చెప్పినాం. చేసిందా? ఏది పట్టించుకోలే, ఏదో వచ్చిండు ముఖస్థుతికి వచ్చిపోయిండు తప్ప, ఎందుకంటే ప్రజలు ఏదో రాలేదు, ముఖ్యమంత్రి పట్టించుకుంటలేరు అనే ఒక భావనతోనే వచ్చి చూసిపోయిండు తప్ప చేసిందైతే శూన్యమే, చేసిందైతే జీరో. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే, మీరు ఇప్పటివరకైనా మా నియోజకవర్గ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీ అనువచితమైనటువంటి ప్రలోభాలు మరి భద్రాచల ప్రజలను మీరు చాలా ఇబ్బందికి గురి చేసిండ్రు. తర్వాత అంతేకాకుండా గోదావరి సంబంధించినటువంటి దాని మీద ఏం జరుగుతున్నది అనే దాని మీద మనం కూడా ఆలోచించాలి. నేను కూడా దీని మీద మరి స్థానిక మన పోలీస్ స్టేషన్లో కూడా మా సంబంధించినటువంటి నిపుణులు అంటే ఇవన్నీ చేస్తానని చెప్పి చేయలేదు కనుక దీన్ని కూడా ముఖ్యమంత్రి గారు చేస్తలేదని చెప్పి కూడా మేము ఒక కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా. ఎందుకంటే పట్టణ ప్రజలందరికీ రేపు వర్షాలు వస్తే కష్టాలు వస్తే ఎవరు పట్టించుకోలేదనే చెడ్డ పేరు స్థానిక శాసనసభ్యుడిగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా, కష్టపడుతున్నా, ఎవరికి చెప్పుకున్నా చేసేటోళ్ళు లేక జిల్లా యంత్రాంగం కూడా నిమ్మకు ఎత్తున్నట్టు ఉన్నది.